మరి ఎక్కువగా ఫలించాలంట. మొదటి మాట మరి ఎక్కువగా, గొప్పగా, అత్యధికముగా. అబ్బా, మంచి మాట చెప్పారు ఎవరో. విస్తారముగా అంటే మనం అన్నిట్లో విస్తారంగా, పనిలో కానీ, పరిచర్యలో కానీ, చదువులో కానీ, వ్యాపారం అన్నిట్లో మరి ఎక్కువగా ఫలించాలంట. మొదటి మాట మరి ఎక్కువగా. అందరూ ఎప్పుడు మరి ఎక్కువగా ఫలించాలని. మరి ఫలించాలి అంటే ఇప్పుడు చదివిన దాంట్లో ఒక సూత్రం ఉంది. ఏంటి, మీరు అది గుర్తుపడతారా? మనలో ఉన్న పనికి రాని తీగలను ఏం చేయాలి? తీసి పారవేసుకోవాలి. అంటే పాపము నుండి, గర్వము నుండి, అసూయ నుండి, ఇంకా ఎంత ఉందో దేవునికి ఇష్టం లేదు వాటన్నిటి నుండి ఏం కావాలా? యేసు రక్తములో కడగబడి మరి అంటే ఫలించడానికి సూత్రం ఇది కేవలము క్రైస్తవులకు మాత్రమే సాధ్యం. మరి ఎక్కువగా ఫలిస్తారంట. ఎట్లా ఫలిస్తారు? ఫలము అనే మాట గలతీ గ్రంథం తీయండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము. ఇవన్నీ ఏంటివి? ఆత్మ ఫలములు లేక ఆత్మ ఫలం. ఇంకో వాక్యం కూడా చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. మార్కు 7:21. మార్కు సువార్త 7:21. ఇక్కడ ఇంకొకటి ఉంది. దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, ఇవన్నీ కూడా తీసి ఏం చేయాలి? ఇవన్నీ పారవేయాల. మనం ఎప్పుడైతే వీటిని పాడవేస్తామే, మొదట చదివిన ఏమున్నాయి? గలతీ 5:22లో 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి. దేవుడు మరి ఎక్కువగా ఫలించాలని మనకు ఆయన ఆశ, కోరిక. మత్తయి 5వ అధ్యాయం 46 వచనం చదవండి ఒకరు. మత్తయి సువార్త 5:46. ఒకవేళ మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని అంటే అర్థమైంది? మనోడేనా? మావాడే. కొంచెం ఎక్కువ ముక్కలు, 2 ముక్కలు ఎక్కువ. మనవాడే. రా దగ్గర. కానీ వేరేవాడైతే చెప్పకుండానే ఇట్లా చూసి కూడా చూడనట్టు. మన వాళ్ళు ఆడ ఉన్నా కూడా మన అనుకున్నాం అనుకో. అందుకొరకే దేవుని వాక్యం మీరు ఏంటమ్మా ఇప్పుడు చదివారు? మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేం ఫలం. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే అందరినీ ప్రేమించాలి. బైబిల్లో ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాల. చిన్నోడైనా, పెద్దోళ్ళైనా, ఉన్నవాళ్ళైనా, లేని వాళ్ళైనా, క్రైస్తవులు అన్న తర్వాత మనము అందరినీ ప్రేమించాలి. ఒకవేళ అలా కాకుండా మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే ఏంటంట? మీకేమి ఫలము కలుగును? ప్రశ్న. మత్తయి 10వ అధ్యాయం 42వ వచనంకు రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం.
చిన్నవాణ్ణి కూడా, ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు మా చన్నీళ్ళు మాత్రం ఇచ్చిన ఎడల, అనగా చిన్న బిడ్డల్ని కూడా యేసు ప్రభుల వారు అందుకొరకే చిన్న బిడ్డను టేబుల్ మీద పెట్టి మాట అన్నాడు. ఏం చెప్పండి? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. చిన్న బిడ్డను చేర్చుకునేవాడే నన్ను చేర్చుకునేవాడని. చిన్న యేసు ప్రభు శిష్యులు కూడా అభ్యంతరం పెట్టారు, రావద్దు రావద్దు చిన్నపిల్లలు అని. ఆయన ఏమన్నాడు? వీరిని ఆటంకపరచకుడు. ఈ చిన్నవారిలో ఒక్కరిని కూడా మనం ఏం చేయకూడదు? ఆటంకపరచకుడు. బైబిల్లో ఎందుకు ఆ మాట వ్రాయబడింది? చిన్నవారి మీద ఆయన ఏం పెట్టాడనింది? చేతులు పెట్టి వారిని ఆశీర్వదించరు. సరే, మరి ఎక్కువగా ఫలించడానికి మరి ఏమి మనలో ఉండాలనేది కూడా ఒకసారి ఆలోచించాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మెల్లగమ్మా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అందరూ చెప్పండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దయ్యమును చూచెదరు. ఎవరైనా అలా చదివారు? ఎవడో బాగా ఇంత కడిపేసుకొని చదువురా 121వ కీర్తన అంటే టక్కున తీసి ఏమని చదివాడట? ఏముంది? 121 మొదటి వచ్చినాం. మీకు తెలియదా? 121వ కీర్తన మొదటి వచ్చినాం. చదవండి ఎవరన్నా. లేదమ్మా, 121వ కీర్తన మొదటి వచ్చినాం. వాడు అంటాడ, కుండల తట్టు నా కన్నులు ఎత్తొచ్చాడు అంటే వాడు బాగా కుండల్లో ఉండి తిని 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 ఏమనుకుంటున్నాడు? కొండలు అనుకుంటలేడు. ఏమంటున్నాడు? కుండల తట్టు. ఎవరో మన పిల్లలు కూడా వాకింగ్ చెప్పుకుంటూ కీర్తన 23వ కీర్తన మొదటి వచనం చెప్పారు. ఏమని? యెహోవా నా కాపరి, నీకు ఏమో చెప్పారబ్బా, నీకేమి కలగదా? సండే స్కూల్ టీచర్లు అట్లా నేర్పించారా? తల్లిదండ్రులు అలా నేర్పించారా? ఏం చెప్పాడు? చాలా ఎవడో చిన్నోడు భలే గట్టి చెప్పాడు. యెహోవా నా కాపరి, మీకేం కలగదు అంటాడు. అలాగా ఇక్కడ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు. మనము హృదయములో శుద్ధి ఉంటేనే ఏమవుతాము? ఫలిస్తాం. ఆ మాట చెప్పాలి. ఏమిస్తాము? ఫలం ఫలించడం. మనలో ఒక పశ్చాత్తాపం. దావీదు పాపం చేసిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయి, నాలో నూతన హృదయాన్ని కలగచేయి. దేవా విరిగి నలిగిన హృదయమే నీవు ఏం చేస్తావు? లక్ష్యం చేస్తావు. హృదయ శుద్ధి లేకుండగా మనము ఫలించలేము, అనగా ప్రభువుని ఏం చేయలేము? చూడలేము. బైబిల్ ఏం తెలుసా? అక్కడ ఉండేది ఎవరు? పరలోకన కానీ మధ్యాకాశానికి వెళ్ళేవారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. మంచిది. ఎవరుంటారు? ఎవరు వెళ్తారు అక్కడికి? పరిశుద్ధులు. చెప్పండి అందరూ. అంటే శుద్ధ హృదయము కలవారే. పేతురు పత్రికలు రాస్తాడు, నేను పరిశుద్ధులను గనక మీరును ఎట్లా ఉండాలా?
మనలో ఉండేవాడు, మన ఆత్మలో నివసించేవాడు, మనతో ఉన్నవాడు, మనం నమ్మిన వెంటనే మనలోకి వచ్చేవారు ఎవరు? ఆయన పరిశుద్ధ ఆత్మ అనేటువంటి ఆయన. మరి పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ఎవరిని చూడలేరు, ప్రభువుని దేవుని చూడలేరు. కాబట్టి ఫలించాలి, బాగా మరింతగా విస్తారముగా గొప్పగా అభివృద్ధి పొందాలి అంటే హృదయం ఎలా ఉండాలి? మనము శుద్ధి కలిగిన వారంగా ఉండాలి. అసలు తండ్రి కోరుకునేది మనం ఫలించాలని. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మీరు ఫలించుటకును నీ ఫలము నిలిచి ఉండుటకును దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునే దేని కొరకంట? ఫలించడానికే నియమించాడు. దేవుడు మనందరూ ఫలించాలని. 8వ వచనం 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన, మనం ఫలించుట వలన ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ కలుగు. కాబట్టి మన హృదయంలో ఒక నిశ్చయం చేసుకోవాలి. మరి ఎక్కువగా ఏం కావాలి? మనము ఫలించాలి. చెప్పండి అన్నమాట. మరి ఎక్కువగా ఫలించాలని చెప్పండి. మరి రెండవ విషయము, మంచి ఫలాలు ఫలించాలి. ఏం ఫలాలు ఫలించాలి? మంచి ఫలాలు. తేండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మత్తయి 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టును. ఏ ఫలాలు ఫలించాలి మనము? మంచి ఫలాలు. మంచి వారని కాదు. చాలామంది బయటికి పైకి ఎట్లా కనపడతారు? మంచి వాళ్ళే, మంచిగా కనబడతారు, మంచిగా ప్రవర్తిస్తారు. అది కాదు ఇక్కడ కావాల్సింది. మంచివారు అనే మాట కాదు. ఏ ఫలాలు ఫలించాలి మనము? మంచి ఫలాలు ఫలించాలి. మా వాడు మంచివాడండి, మా అమ్మాయి మంచిదే అండి, మంచిదే, అది కాదు. ఏమనాలా? మంచి ఫలాలు ఫలించాలి. మరి మంచి ఫలాలు ఫలించాలి అంటే లోక సంబంధమైన వాటిని ఏం చేయాలి? విసర్జించాలి. ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలి. అవే మంచి ఫలాలు. గలతీ 5:22 ఏమవి మంచి ఫలాలు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశ నిగ్రహం. ఆశ నిగ్రహం అంటే ఆశ నిగ్రహం ఏంది? ఆశ ఉన్నా కానీ దాన్ని ఏం చేయాలి? కంట్రోల్. ఇంగ్లీష్లో ఏముందో మరి, సెల్ఫ్ కంట్రోల్. సీరియల్, మంచి సీరియల్ వచ్చిందమ్మా అని చెప్తారు ఎవరో పక్క వాళ్ళు. మేము చూస్తున్నామని కూడా అంటారు. అప్పుడు మనం ఏం చేయాలా? తీసి కంట్రోల్ తినామనుకో, దాని నీళ్ళు ఏమి లేదు, ఇంకా సెల్ఫ్ కంట్రోల్ లేదు, ఆశ నిగ్రహం లేదు. దానికంటే వెనక, ఆశ నిగ్రహానికి వెనక సాత్వికం, ఇంకా విశ్వాసం, మంచితనం, దయాళుత్వం, దీర్ఘశాంతం, సమాధానం, సంతోషం, ప్రేమ అని చెప్పాలి. అందరూ చెప్తలేరు, మీలో లేనట్టుంది అది ప్రేమ. బైబిల్ కూడా చెప్తుంది, అంత్య దినములలో
అనేకుల ప్రేమ ఏమవుతుందంట? మీరు చూడండి, ప్రభువు నమ్మినప్పుడు ఎంత ప్రేమ. ఎవరంటే ఎవరంటే దేవుడంటే అబ్బా ఎంత ప్రేమ. 10 కాక మునిపే 9:30కే వచ్చి ఏం చేసుకోవాలనిపిస్తుండే? ప్రార్థన. ఎంత ప్రేమ. వాక్యం చెప్పాలని, కరపత్రి పంచాలని. అబ్బో, ఫస్ట్ ప్రభు నమ్మిన వారు చూడాలి మీరు. బాప్తిజం తీసుకున్న రోజు ఎంతో దేవుడు అంటే ఏముంటుంది? ప్రేమ. కానీ రాంగ రాజుగురం ఏమైందంట? బాగా తెలుసు మీకు సామెత, గాడిదైందంట. అలాగా మనము దేవుని పట్ల కూడా ఉన్న ప్రేమ ఏమవుతుందంట? కొంచెం కొంచెము గట్టిగా. పెళ్ళైన కొత్తలు చూడండి, భార్యాభర్తలు ఎట్లా ఉంటారు? ఎంత ప్రేమ, చిలుకా గోరింకల్లాగా ఉన్నారు. ప్రేమ 3 నెలల తర్వాత చూడాలి అలాగే, లేక ఒక 6 నెలల తర్వాత చూడాలి, ఒక 1 year తర్వాత చూడాలి. వాళ్ళ ప్రేమ ఏమైపోయింది? అట్లానే ఉందా? ఏమన్నా తగ్గిందా? ఒకప్పుడు అయ్యా బెడ్ కాఫీ తీసుకోండి, ఇప్పుడు ఏమంటుంది ఆమె? నువ్వు నాకు బెడ్ కాఫీ తీసుకొని రా అంటుంది. అంటే ఉల్టా అయిపోయింది అంత ప్రేమలన్నీ. ఈ రోజుల్లో ఏమి లేవు, అన్నదమ్ముల మధ్యలో కూడా ఏమి లేవు ప్రేమలు లేవు, అక్క చెల్లెల మధ్యలో ప్రేమలు లేవు, బంధువుల మధ్యలో. ఒకప్పుడు ఏంది, సెలవులు వచ్చినాయంటే అందరు కలుసుకొని ఏం చేసుకునేవారు? చక్కగా ప్రేమగా అంతా వంట వండుకొని అది చేసుకొని ఇది చేసుకొని సెలవులు అంతా గందరగోళం చేసేవాళ్ళు. ఇప్పుడు సెలవులు వస్తే ఏమంటారు? వస్తే రా, రాకపోయినా అది ఎప్పటి నుంచి వచ్చిందంటే కరోనా నుంచి బాగా తెలిసింది. మనం అప్పుడప్పుడు చెప్తుంటా కరోనా గురించి. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు అంట చాలామందికి బస్సులు లేక రైలు లేకుండా ఏమైపోయినారు? అందరూ నడుచుకుంటా ఊర్లకు వెళ్ళిపోయారు. ఎవ్వరు ఊర్లకు వాళ్ళకు. కొన్ని ఊర్లు వాళ్ళ ఊరు చుట్టూ ఏమేసుకున్నారు? కంచె వేసుకున్నారు. అమ్మో చాలా బతికితే చాలు, మనం ఇంట్లో తిని ఉన్నది తిని అని చెప్పేసి 3 నెలలు అలా బతికారు. అంటే చాలా ఎంత ప్రేమ అంటే, అబ్బా రండి మా తొందరగా వచ్చేసేయండి, చచ్చిపోతుర్రట హైదరాబాదులో అటు చుట్టుపక్కల. సరే, సెకండ్ కరోనా వచ్చింది. అప్పుడు ఓ చిన్న న్యూస్ వచ్చింది. ఏంటంటే మనిషిని ముట్టుకుంటే కరోనా వస్తుందంట, గాలి జోకితే కరోనా వస్తుందంట, దగ్గరికి వెళితే కరోనా వస్తుందంట. అప్పుడు ఏమైంది? రెండో కరోనాలో రా అన్న వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు? రెండో కరోనాలో పో అనలేదు, కానీ కనీసం వద్దు, మీరు ఉన్న చోటునే ఉండి సావండి అక్కడే, కానీ మేమైతే రానియము. అంటే ప్రేమ ఏమైపోయింది? మారిపోయింది. ఏదో దేవుని దయల థర్డ్ కరోనా రాలే, వస్తుందన్న చాలా భయపెట్టారు. కానీ దేవుని స్తోత్రం చెప్తాను. అందరు గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నేనేమంటానంటే అన్నిట్లో ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి. ఒక మాట చదువుతాం. ఎఫెసీ 5వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీ 5వ అధ్యాయం 9వ వచనం. మంచి ఎఫెసీ 5వ అధ్యాయం 9 మెల్ల చదవాలి, గట్టి. వెలుగు ఫలము సమస్త విధములైన నీతి. ఇంకొకటి చదవండి. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమును వారిలో. వెలుగు ఫలాలు ఫలించాలి. మంచితనం, నీతి, సత్యం ఇవన్నిట్లో ఉంటేనే వెలుగు ఫలము. తర్వాత దేవుడు కోరుకునే ప్రతి మంచి ఫలాలు ఫలించాలి. మత్తయి 7:8 వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. సరే, రోమా 6:22 కూడా చదవండి ఒకసారి. రోమా పత్రిక 6:22.
పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత అనే ఫలం. ఏ ఫలం ఫలించాలి మంచి ఫలాల్లో? పరిశుద్ధతయే ఫలం. మరొకసారి ఎవరైనా ఇంకొకటి చదవండి. అయ్యా అదే వచ్చిన 6:22. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధత కలిగిన ఫలమును మనం ఏం చేయాలి? ఫలించాలి. మరి ఫలించడానికి ఏం చేయాలి అంటే వాక్యానికి లోబడాలి, వాక్యాన్ని అనుసరించాలి, వాక్యమును క్రియలలో మనము పెట్టాల. అప్పుడే దేవుడు మనను బహుగా ఏం చేయనిస్తాడు? ఫలింపజేస్తాడు. బహుగా ఒకసారి ఆదికాండం 26:5 ఒకసారి. ఆదికాండం 26:5. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించినటువంటి నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమాలను గైకొనవలనని చెప్పి. దేవుడు మనం ఫలించాలి అంటే ఆయన వాక్యానికి ఏం చేయాలి? లోబడాలి. ఆయన వాక్యాన్ని అనుసరించాలి. ఆయన వాక్యమును మన క్రియలలో పెట్టినప్పుడే అక్కడ చక్కటి మాటలు. ఏమని? కొన్ని మాటలు ఏంటమ్మా? ఆజ్ఞలను, కట్టడలను. దేవుని ఆజ్ఞ ఆదివారం నాడు ఏ పని చేయకూడదు. ఎక్కడ కనపడాలి మనము? దేవుని ఆజ్ఞ తప్పక ఆదివారము దేవుని సన్నిధిలో నీవు, నీ పిల్లలు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా కనపడాలి. మరి ఆ ఆజ్ఞకు లోబడి ఇంకా కట్టడలను, నియమములను గైకొనిన ఎడల నీవు బహుగా అభివృద్ధి పొందుతావని దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానాన్ని ఏం చేశాడంట? అబ్రహాము నమ్మి క్రియలలో పెట్టాడంట. బైబిల్లో ఒక ఆయన పేరు అర్థం ఫలించడి కొమ్మ అని పేరుంది. ఎవరికి? నీకా? బయట ఉన్న అమ్మగారు చెప్పాలా? మీకు తెలియదా పురుషులారా? ఎవరు? యోసేపు. చదువుతారా? ఆదికాండం 49:22 చదవండి. యోసేపు ఫలించడి కొమ్మ. ఆదికాండం 49:22. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు చెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ఆ చెట్టు అంటే ఫలించే చెట్టు ఎలా ఉంటుంది? హెజ్కేలు గ్రంథంలో ఒకసారి 47:12. వాటి ఆకులు వాడిపోను. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు కూడా. ఈ నది నీరు, పరిశుద్ధ నీరు సమృద్ధిగా పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు ఏం చేస్తాయంట? కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకు. మనం ఫలిస్తే ఎంతో ఆశీర్వాదం, దీవెనకర. నెహెమ్యా గ్రంథం కూడా ఒకసారి. నెహెమ్యా 9:9.
36 వచనం చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం. దాని ఫలమును దాని సమృద్ధిని దేవుడు మనల్ని సమృద్ధిగా అనుభవించినట్లు నీవు మాకు పితరులకు దయచేసినటువంటి మేము ఆశీర్వాదానికి కారణభూతుడు నీవు. అద్భుతాలు చేసే దేవుడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. యోవేలు 2వ అధ్యాయం 22వ వచనం. అమ్మా, ద్రాక్ష చెట్లు 2వ అధ్యాయం 22వ వచనం. పశువులారా భయపడకుడి, ఆ చెట్లు ఏం చేస్తాయంట? ఫలించును. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు ఎట్లా ఫలిస్తాయంట? సమృద్ధిగా చివరిగా ఆఖరిగా ఫలించాలంటే ఏం చేయాలి అనేది ఒకటి, క్రీస్తులో నిలిచి ఉండాలి. ఫలించాలంటే ఏం చేయాలంట? క్రీస్తులో. యోహాను సువార్తకు రండి, 15వ అధ్యాయం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉందును. నిలిచి ఉండడము, క్రీస్తునందు నిలిచి ఉండుట అంటే ఏంటి? క్రీస్తునందు జీవించుట. క్రీస్తులో నిలిచి ఉండుట అంటే ఏంది? క్రీస్తునందు కొనసాగుట. ద్రాక్షావల్లికి తీగ ఎలా ఉండాలంట? అంటుకొని. అలాగే మనం కూడా క్రీస్తు అనేటువంటి ఆ ద్రాక్షావల్లిని ఏం చేయాలి? ఉండాలి. మనము అంటి పెట్టుకొని ఉండాల. ఒకవేళ వేరుగా ఉన్నామనుకో, అక్కడే ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమీ ఫలించరు, మీరేమీ చేయలేరు. ఎన్నో వచనం అది? అమ్మ చదువు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అందరూ చెప్పండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. ఎవరు చెప్తారు? వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. చెప్పండి ఇంగ్లీషు. వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్ అంటే నేను లేకుండా, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మనం ఏదైనా చేయాలి అంటే ఎవరు సాయం చేయాలి? దేవుడు సాయం. ఆయనకు వేరుగా ఉండి ఆయన లేకుండగా మనం ఏమి కూడా చేయలేం. మనం ఫలించాలి అంటే మన ఫలము ఏమై ఉండాలంట? నిలిచి ఉండాలి. 16 వచనమా? 15వ అధ్యాయం 16 వచనం. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. మన ఫలము అంటే మనము ఆయనలో ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. ఒకవేళ నిలిచి ఉంటే అత్యధికమైన ఫలాన్ని మనము ఫలిస్తాం. 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును నేను ఎవని యందు నిలిచి ఉందును వాడు ఏం చేస్తాడంట? బహుగా అంటే అధిక ఫలాన్ని ఇస్తాం. మనము మన దేవుని కొరకు ఏం కావాలి? ఫలించాలి. ఫలించాలి అంటే క్రీస్తులో ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. క్రీస్తులో నిలిచి ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. ఏమైనా పని కావాలి అంటే, ఏదైనా సాధించాలి అంటే క్రీస్తులో ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. రోమా 7వ అధ్యాయం 4వ వచనం కూడా మాట్లాడదాం, ముగిస్తున్నా. రోమా 7వ అధ్యాయం 4వ వచనం.
దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు ఎవడైనా మనము దేవుని కొరకు ఏం కావాలంట? ఫలించాలి. ఫలించాలి అంటే ఎలా ఫలించగలము అంటే, ఫలించాలంటే పాత జీవితము పాతి పెట్టాలి. పాత జీవితం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పాతి పెట్టాలి. అంటే యోహాను 12:24 చూడండి ఒకసారి. యోహాను 12:24. అది చచ్చిన ఎడల విస్తారముగా. బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఒక వాక్యం నేను మళ్ళీ చదివిస్తాను. ఏది చెప్తారా? బాప్తిసం తీసుకుంటాడు ప్రతిసారి ఆ వాక్యం చదివిస్తాం. మీరు బాప్తిసం తీసుకుంటావు లేరా? రోమా 6వ అధ్యాయము 1వ వచనం నుండి. అంటే పాప జీవితం పాతి పెట్టడం అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. చదవండి. చదువు. ఇంకా మన ప్రాచీన స్వభావం అంటే, ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం. ప్రభు నమ్మక మునుపు, ఇంతకుముందు అమ్మగారు చెప్తున్నాను కదా, ఒకప్పుడు నేను దేవునికి ఎట్లా వంటి వాళ్ళం, మేము దూరస్తులం. ఒకప్పుడు మేము పాపులైన వారం. మరి ఆ పాప స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలంట? సిలువ వేయాల. 6వ వచనం చదవయ్యా. ఆ పాపమునకు దాసములు కాకుండానట్లు పాప శరీరము మన ప్రాచీన పురుషుడు. ఇక్కడ 2 పదాలు ఉపయోగించాడు పౌలు. ఏంటి? ప్రాచీన పురుషుడు, పాప శరీరం. ఇప్పుడు చదివినట్టుండే పాప శరీరం అని. పాప శరీరము మన ప్రాచీన పురుషుడు. అంటే ఈ విశ్వాసికి పాత జీవితానికి సంబంధించింది. పాప శరీరము, ప్రాచీన స్వభావం. విశ్వాసి అనేవాడు పాప జీవితానికి, మారని జీవితానికి సంబంధించింది. మరి ఆ పాత మనిషి క్రీస్తుతో కూడా ఏం కావాలి? సిలువ వేయబడతాడనమాట. ఎందుకంటే క్రీస్తులో, విశ్వాసి క్రీస్తులో ఏం పొందుకుంటాడు? బాప్తిసంలో జీవము పొంది కొత్త మనిషి కావడం అన్నమాట. గలతీ 2:20 తొందరగా చదువులు ఒకసారి. గలతీ 2:20 ఇంకా కొంచెం మంచిగా అర్థమవుతుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నీక జీవించువాడను నేనుగాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అర్పించుకున్న యేసు క్రీస్తునందలి విశ్వాసం మూలముగా జీవిస్తా. అందరూ ఎప్పుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని. అంటే ఈ శరీరం ఏమైంది క్రీస్తుతో కూడా? మరి ఈ కళ్ళు ఏమైనాయి? ఈ చెవులు ఏమైనాయి? ఈ నాలుక, ముక్కు ఇవన్నీ సిలువ వేయబడ్డా ఇంకా అట్లే ఉన్నాయా?
చెప్తలేరు. 10వ వచనం చదవండి ఒకసారి. ఆరవ అధ్యాయమా, రోమ 6:10. ఏలయనగా ఆయన చనిపోయిట చూడగా పాపం విషయమై ఒక్కసారే చనిపోయెను గాని జీవించుట చేతను దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపం విషయమై చచ్చిపోయినారు. పాపం విషయమై ఏమైనారంట? చచ్చిపోయిన వారం అన్నమాట. మనల్ని ఇలా అనుకోవాలి, పాపం విషయమై మనం ఏమైనాము? చచ్చిపోయిన వాళ్ళమే. ఒకప్పుడు దొంగతనం చేసేవాళ్ళం, ఒకప్పుడు పాపాలు భయంకరంగా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమనుకోవాలా? పాపం విషయం ఏమైనా మనం చెప్తలేరు, సిలువ వేయబడ్డారు అంటే పాపం విషయమే మృతులైనారని మిమ్మల్ని మీరు ఎంచుకొని అంటాడు. 11వ వచనం చూడండి. 11వ వచనం. పాపం విషయమై మృతులుగాను మిమ్మును మీరే. మూల సిద్ధాంతం ఈ యొక్క 6వ అధ్యాయంలో విశ్వాసి ఆయన మరణములో ఏమైనారంట? చచ్చిపోయినారు. ఎందుకంటే ఆయనతో ఐక్యమైనాం, ఇంకా ఆయన జీవం మనలో ఉంది. నువ్వు నిజంగా విశ్వాసి అయితే పాపము విషయములో చచ్చిపోయినావు. ఏ విషయంలో చచ్చిపోయినావు? ఈ విషయం గుర్తించాలా. దొంగతనం చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయకూడదు? చచ్చిపోయినా అనుకోవాలి. వ్యభిచారం చేయాలనిపిస్తుంది, తలంపులు వస్తాయి, ఏం చేయాలా? పాపానికి నేనేమైనా చచ్చిపోయినా. నువ్వు అలా చేసుకుంటూ పోయినావు అనుకో, దేవుడు ఎంతో ఏమవుతాడంట? పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపడతాడంట, బాధపడతాడంట. దినదినం ఆయనను ఒక మాట ఉంటుంది, మీరు పాపం చేస్తే మరలా క్రీస్తుని మీరు ఏం చేస్తున్నట్టు? సిలువ వేసిన వారు. చివరిది ఆఖరి మాట, ఫలించకపోతే ఏమవుతామంటే, లూకా చదివినామా? లూకా 13వ అధ్యాయం 6వ వచనం. మన ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయకపోతే, పాప స్వభావాన్ని సిలువ వేయకపోతే, నాలో ఫలింపని ప్రతి తీగ తీసి ఏం చేస్తాడు ఆయన? లూకా 13:6 వచనం. ఏమీ దొరకలేదు. మూడేళ్ల నుండి 6 నెలల నుండి సంవత్సరం నేను ఇక్కడ పండ్లు వెదకాలని చూస్తే కానీ ఏమీ దొరకలేదు. దీనిని ఏం చేయి? నరికేయి. కాబట్టి దేవుడు అంటాడు, మనం ఫలించకపోతే ఏమంటాడు దేవుడు? తీసేయి. ఫలించని వాళ్ళను ఎక్కడ తీసుకెళ్తాడంట? త్రోసివేయబడతామాట. ఫలించితే ఇంతకుముందు చదివినాం, యోహాను 15వ అధ్యాయం 8వ వచనం, మీరు ఫలించుట వలన దేవునికి ఏమొస్తుంది? మహిమ. ఓ సంగమా, ఫలించకపోతే క్రీస్తు ఏమవుతాడంట? దుఃఖపడతాడు. ఫలించకపోతే పరలోకం లేదు మనకు. ఫలించకపోతే దేవుని దగ్గరికి వెళ్ళలేం. మార్గం ఒకటే, మనము బహుగా ఏం చేయాలంట? ఫలించాలి, విస్తారముగా ఫలించాలి. క్రీస్తు కొరకు ఫలించే వారంగా ఏ ఫలాలు ఫలించాలా? మంచి ఫలాలు ఫలించాలి, ఆత్మ ఫలాలు. ఒకసారి టెస్ట్ చేసుకోండి, ఈ రోజుల్లో ఆత్మ ఫలాలు ఉన్నాయా? మంచి విశ్వాస అయితే ఆత్మఫలం ఏంటి? మొదటిది అదే లేదు. నీ తమ్ముడు అంటే, నీ అన్న అంటే ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఆస్తిలో కొంచెం ఎక్కువ తీసుకున్నాడు, బంగారు కొంచెం ఎక్కువ కొట్టేసింది, మా అమ్మ డబ్బులు ఆమెకు ఎక్కువ ఇచ్చిండ్రు అని మనలో ఏమొచ్చేస్తుంది? ఆటోమేటిక్గా ద్వేషం. ప్రేమలు లేవు, సహోదర ప్రేమలు లేవు, అత్తమామల ప్రేమలు అసలే లేవు, సహోదరుల ప్రేమలు లేవు,
దేవుని మీద కూడా ఏం లేదు ఇప్పుడు మనకు. మన ప్రేమ ఏమవుతుందంట, అంత్య దినాలలో రాబో దినములలో అంటే వేరే ప్రేమలు ఎక్కువైతాయిలే, అది వేరే. లోకం మీద, బంగారం మీద, ఆస్తుల మీద, వీటి మీద మన ప్రేమ ఏమైపోతుంది, ఎక్కువైపోతుంది. కానీ ఎక్కడ ప్రేమ తగ్గిపోతుంది, దేవుని ప్రేమ సంతోషం, సమాధానం లేదు. బీపీలు ఎందుకు వచ్చినాయి మాకు తెలుసా? బీపీ ఎందుకు వచ్చింది నాకు, మీకెందుకు వస్తుంది? ఏం లేకపోతే సీలు వచ్చి చెప్తున్నాడు, సమాధానం లేక ఇంట్లో గొడవలు పడతాడు, కిస్ 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 అంటా ఉంటే రోజు పిల్లలు, వాళ్ళు, భార్య, లేకపోతే ఎవరో ఏదో మంచి వేరే వేరే అన్ని విషయాల్లో ఏ శాంతం లేకుండా ఉంటే దీర్ఘ శాంతం, కోపం, పగ, ఈర్ష, ద్వేషం ఇవన్నీ మనుషుల్ని ఏం చేస్తాయి, రోగాలు తీసుకొస్తాయి. కాబట్టి మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఇంకేముండాలా? దయాళుత్వం కలిగి ఉండాలా.